కనపరచండి. సంతోషంగా ఉన్న వాళ్ళు గట్టికి కొట్టాల, ఏడ్చేవాళ్ళు కాదు, గట్టికి కొట్టండి. సంతోషం. ప్రియులారా, చిన్న వాక్యం, 2 నిమిషాలు నేను ఏం చెప్పాలనుకున్నా అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక అనేది ఒక అద్భుతమైన పత్రిక. ఈ పత్రికలో దైవజనుడు రచయిత ఏమన్నాడంటే 3వ అధ్యాయం 3వ వచనములు ఇలాగ అంటాడు ఆయన, ప్రతి ఇల్లు ఒకని చేత కట్టబడుతుంది, అయితే సమస్తాన్ని కట్టువాడు దేవుడే, కట్టిన వానికన్నా ఆ ఇంటి దేవుని కట్టించిన వాడికి అత్యధిక మహిమ అన్నాడు. ఈ వచనంలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి మనుషులు కట్టిన ఇల్లు, రెండవది దేవుడు కట్టిన ఇల్లు. మనుషుడు ఇల్లు కట్టుకుంటున్నాడు ఈ భూలోకంలో, వాస్తవమే. ఎందుకని? సొలొమోను అనే రాజు 13 సంవత్సరాలు తన నగరాన్ని కట్టాడు. కారణం తన రాజ్య ఘనత కొరకు. ఇల్లు నిర్మాణముల గురించి వాక్యం ఏం చెప్పిందంటే, సొలొమోను ఇలాగంటూ అంటాడు, ఇల్లు పుత్రార్జితం స్వాస్థ్యము అన్నాడు. స్వాస్థ్యం అంటే హక్కు. నా తండ్రి నుండి నాకేదైనా దొరికిందంటే ఆ ఆస్తి ఆ గృహమే. వాస్తవమే. తండ్రుల నుండి ఆస్తి పిల్లలకు వస్తుంది. ఇది మానవులు కట్టే ఇల్లు, ఇది స్థిర నివాసము కాదు. అయితే దేవుడు ఒక ఇల్లు కడతాడంట. ఒక్క మాట చెప్పి ముగిస్తానండి. దేవుడు బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా ఇల్లు కట్టినట్లు మనకు కనపడిద్దా? ఇందాక పెద్దలు లింకన్ అన్నగారు కూడా అదే విషయం చెప్పాడు. యెహోవా ఇల్లు కట్టని ఎడల కట్టువాని ప్రయాసము వ్యర్థమే. అయితే దేవుడు ఇల్లు కడతాడా? దేవుడు కట్టిన ఇల్లు ఎక్కడైనా బైబిల్లో మనకు కనపడుతుందంటే, ఆదికాండంలో ఒక చిన్న మాట ఉంది. ఆదికాండానికి చూడండి, ఈ వచనాన్ని చదివి ముగిస్తానే. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం ఏమని రాయబడుతుంది అక్కడంటే, నేల మట్టి నుండి దేవుడైన యెహోవా నరుణ్ణి నిర్మించాడు అని రాశాడు. చార్లెస్ స్పర్జన్ అనే దైవజనుడు ఏమన్నాడంటే, దేవుని చేత కట్టబడిన మొట్టమొదటి ఇల్లు ఎవరైనా ఉన్నారంటే అది దేవుని చేతిలో నిర్మించబడిన ఆదాము తయారు చేయబడలేదు, ఆదాము నిర్మించబడ్డాడు. అంటే దాని అర్థం ఏంటో చెప్పనా? మనుష్యుల జీవితంలో దేవుడు కట్టే ఒక అత్యధికమైన ఇల్లు ఉంది, అదే కుటుంబ వ్యవస్థ. ఈ దేవుడు మనకిచ్చిన ఆ కుటుంబాన్ని ప్రభు కట్టగలిగితే, దేవుని చేత నిర్మించగలిగితే అది దేవుని చేత కట్టబడిన ఇల్లు. ఒక మాట చెప్పనివ్వండి దయచేసి. స్త్రీలు సహజంగా వారి జడలు అల్లుకునేటప్పుడు ఎన్ని పాయలు వేస్తారండి? అయ్యా అమ్మా ఉన్నారా? ఎన్ని పాయలు? 1 2? 2 అంటున్నారు ఒకళ్ళు. ఎన్నమ్మా? 3. అయితే అల్లిన తర్వాత కనపడేదెన్ని? మీకు వందనాలమ్మా, మిమ్మల్ని జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్ళాలి మొత్తం. అల్లిన తర్వాత కనపడేదన్ని 2. 3వది ఎక్కడికి వెళ్ళినది? దీని గురించి కొందరి యొక్క బైబిల్ పండితుల వ్యాఖ్యానం హాస్యాస్పదంగా ఇలా రాశారు. ఏంటో చెప్పనా? భార్య అనేది ఒక పాయ అయితే, భర్త అనేది ఒక పాయ అయితే, ఆ 2 స్థిరముగా ఉండాలి. ఒక అందమైన జీవితముగా కట్టబడాలంటే వారిద్దరి మధ్యలో నిర్మాణకుడు సర్వమును సృజించిన దేవుని ప్రేమ ఆ కుటుంబంలో ఉండాలట. చప్పట్లు కొడతారు ఒక మాట గట్టిగా కొట్టి ప్రభుని స్తుతించండి. కనుక ఇది ఆనంద గృహమే, అది కన్నీటి ద్వారా ప్రభు ఇచ్చినది. కాబట్టి ప్రియులారా, వారి కుటుంబం నిజముగా దేవుని చేత కట్టబడిన కుటుంబమే. అది ప్రేమ చేత కట్టబడితే అది మరింతగా ఆశీర్వాదకరంగా ఉంటుందని దైవజనుడిగా నా అభిలాష. వారికి ఇచ్చిన కుటుంబాలను, వారి బిడ్డలను దేవుడు ఇంకను బహుగా ఆశీర్వదించి దీవించునుగాక. ఈ నా మాటలను ముగిస్తున్నా. మీ అందరికీ వందనాలు.